అతి సర్వత్ర వర్జియేత్ అంటారు. అతి ఎప్పుడూ కూడా మంచిది కాదు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. రాష్ట్ర మంత్రివర్గంలోనే ఉండాలని కోరుకుంటా. మంచి నిర్ణయాలు ఏదైనా తీసుకుని తనదంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకోవాలని కూడా కోరుకుంటా. ఎందుకంటే ఒక కొత్త రక్తం ప్లస్ పబ్లిక్‌లో ఏదో చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. అయితే దానికి ఇంకేముంది, బ్రహ్మం బ్రహ్మ పదార్థం అది. అద్భుతం, అనంతం. ఇంకా బాక్సులు బద్దలైపోతున్నాయి. లేకపోతే గనక రాష్ట్రం మారిపోతుంది. ఇట్లాంటి విచిత్రమైన ఫీలింగ్స్ వద్దు. ఎన్టీ రామారావు రాష్ట్రం ఏం మారల, ఎవరి పనాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాగే చిరంజీవి రాష్ట్రం ఏం మారల, ఆయన గెలిచేసినంత మాత్రాన ఆయన అసెంబ్లీలో ఉన్నారు కదా. అట్లాగే బాలకృష్ణ ఆయన అసెంబ్లీలోనే ఉన్నారు కదా, ఏమైపోయింది? వీళ్ళందరూ మంచి నటులు. నటులుగా వాళ్ళని మనం అభిమానించడం వలన ఆ తర్వాత అదే వాళ్ళకి క్రెడిట్ అయింది, వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి కారణమైంది. విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఎవరి యాంగిల్ వాళ్ళది ఉంటుంది. రాజశేఖర రెడ్డిది చూస్తాం, అంజయ్ గారిది చూస్తాం, అట్లాగిట్లా ఎవరి లెక్కలు వాళ్ళే చూస్తుంటాం. అంతే తప్పించి బ్రహ్మాండం బద్దలైపోయి అర్జెంటుగా మన బతుకులన్నీ మార్చేసేస్తారు లాంటి విచిత్రమైనటువంటి భ్రమలు మాత్రం, అనవసరమైనటువంటి ప్రచారం. పవన్ కళ్యాణ్ లాంటి వాడు అసెంబ్లీలో ఉండాలని కోరుకుందాం. మిగతా అంశాల మీద అతి చేయడం మంచిది కాదు.